అందరికీ నమస్కారం. నేను మీ hemasubramanian homecooking teluguకి స్వాగతం. రసమలై అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. ఈ స్వీటు బాగా పాల రిచ్నెస్తో అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. అయితే దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ దీంట్లో మనం యాడ్ చేయబోతున్నాం. అది మ్యాంగో. సో ఇవాళ ఈ స్పెషల్ మ్యాంగో రసమలై ఎలా చేయాలో చూద్దాం. రసమలై చేయడం కోసం ముందుగా పేడాలు తయారు చేయాలి. దీనికోసం నేను ఒక గిన్నెలో 1 లీటర్ అంత చిక్కటి పాలని తీసుకుంటున్నాను. పాలు బాగా మరిగి పొంగిన తర్వాత 2 నిమ్మకాయల రసాన్ని పిండి ఇందులో వేస్తున్నాను. పొయ్యిని వెంటనే లో ఫ్లేమ్కు మార్చి పాలని ఇంకాసేపు మరిగించాలి. ఇలా పాలు మొత్తం పూర్తిగా విరిగిన తర్వాత పొయ్యి కట్టేసి వడకట్టాలి. దీనిపైన కొద్దిగా ఫ్రెష్ వాటర్ వేసి కడిగితే నిమ్మకాయ పులుపు పోతుంది. ఇలా క్లీన్ చేసిన చేనాని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత నేను చేనాని చేతితో బాగా ఒత్తి కలుపుతున్నాను. ఇలా కనీసం ఒక 5 నిమిషాలు చేయాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి ఇంకొక 5 నిమిషాలు చేనాని ఒత్తి కలపాలి. ఇలా చేయడం వల్ల ఈ మిశ్రమం చాలా సాఫ్ట్గా తయారవుతుంది. లాస్ట్లో రసమలై కూడా అంత సాఫ్ట్గా వస్తుంది. ఈ సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిన తర్వాత చేనాని చిన్న ఉండలుగా చేసి పేడాలని తయారు చేయాలి. వీటిని మీకు నచ్చిన సైజులో షేప్లో తయారు చేసుకోవచ్చు. మీరు చూస్తే ఇవి 1/4 అంగుళం అంత థిక్నెస్లో ఉన్నాయి. ఇలా అయితే తినడానికి రసమలై పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పంచదార సిరప్ చేయడం కోసం ఒక ప్యాన్లో 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఇందులో 1 కప్ పంచదార వేస్తున్నాను. పంచదారని పూర్తిగా కరిగించాలి. ఆ తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఈ మిశ్రమాన్ని మరిగించాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పేడాస్ని ఈ సిరప్లో ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా వేసుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పేడాస్ని పంచదార సిరప్లో కనీసం 10 నిమిషాలు మరిగించాలి. చూస్తున్నారు కదా, నీళ్ళని అబ్జర్వ్ చేసుకుని ఈ పేడాస్ ఆల్మోస్ట్ సైజులో డబుల్ అవుతున్నాయి. నెక్స్ట్ నేను రసమలై కోసం రబ్డీని తయారు చేస్తున్నాను. ఒక సాస్ ప్యాన్లో 1/2 లీటర్ చిక్కటి పాలు పోసి మరిగించాలి. పాలు కొద్దిగా పొంగిన తర్వాత ఇందులో 1/2 కప్ పంచదార, 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి, తరిగిన పిస్తా పప్పు, కొన్ని చిరోంజి గింజలు, ఇవి ఆప్షనల్, చిటికెడు కుంకుమ పువ్వు రేకుల్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసి రబ్డీని చల్లారనివ్వాలి. రబ్డీ రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న 1/2 కప్ మామిడి పండు ప్యూరీని యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు షుగర్ సిరప్లో ఉడికిన పేడాస్ అన్నిటినీ రబ్డీలో వేస్తున్నాను. పేడాస్ని రబ్డీలో కనీసం 3 గంటలు నానపెడటం వల్ల వాటికి ఆ ఫ్లేవర్ మొత్తం బాగా పడుతుంది. అంతే, చాలా యమ్మీగా ఉండే మ్యాంగో రసమలై తయారైనట్టే. దీన్ని ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచి చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మామిడి పళ్ళు దొరికే సీజన్లో తప్పకుండా ఫ్రెష్గా ఫ్రూట్స్ తెచ్చుకొని ఈ స్వీట్ మీరు ట్రై చేయండి. అసలు ఒకటి తింటే మళ్ళీ మళ్ళీ తింటానే ఉంటారు. తప్పకుండా ఈ మ్యాంగో రసమలైని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.